లినక్స్ కమాండ్ యూజ్ చేసి ఫైల్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫైల్స్ ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ టచ్. సో సింపుల్ గా టచ్ స్పేస్ ఫైల్ నేమ్. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఫైల్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తున్నాను. ఇప్పుడు నాకు ఫైల్ డాట్ టీఎక్స్టీ అని ఒక ఎంప్టీ ఫైల్ అనేది క్రియేట్ అయింది. మల్టిపుల్ ఫైల్స్ కూడా ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. దానికోసం టచ్ స్పేస్ ఫైల్ 1.txt, ఫైల్ 2.txt, ఫైల్ 3.txt ఇలా ఎన్నైనా ఇవ్వచ్చు. చూసారా, ఫైల్స్ అన్ని ఒకేసారి క్రియేట్ అయ్యాయి. అలాగే ఫోల్డర్ లోపల నేను ఫైల్ ని క్రియేట్ చేయాలంటే టచ్ స్పేస్ ఈ ఫోల్డర్ నేమ్, ఇక్కడ రిలేటివ్ పాత్ ఇవ్వచ్చు, అబ్సల్యూట్ పాత్ ఇవ్వచ్చు, స్లాష్ మన ఫైల్ నేమ్, ఇక్కడ ఫైల్ 1.txt అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, ఈ టెస్ట్ అనే ఫోల్డర్ లో మన ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ మనం ఆల్రెడీ ఉన్న ఫైల్ నేమ్ మళ్ళీ టచ్ కమాండ్ తో ట్రై చేస్తే ఆ ఓల్డ్ ఫైల్ ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ దాని టైం స్టాంప్ ఒకటి చేంజ్ అవుతుంది. ఇక్కడ hi.txt అనే ఫైల్ ఉంది కదా, దీని టైం స్టాంప్ వచ్చేసరికి January 28, 1510 ఉంది. ఇప్పుడు నేను టచ్ స్పేస్ hi.txt అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ls స్పేస్ -l కమాండ్ తో డీటెయిల్స్ చూస్తే చూసారా, మన సైజ్ ఏం చేంజ్ అవ్వలేదు, అది 6 bytes ఉంది. జస్ట్ మోడిఫికేషన్ టైం స్టాంప్ ఒకటి చేంజ్ అయింది. ఈ మోడిఫికేషన్ టైం ని మనకు నచ్చిన టైం స్టాంప్ తో కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మనం టచ్ కమాండ్ తో పాటు యూజ్ చేయాల్సిన ఆప్షన్ -t, టచ్ స్పేస్ -t స్పేస్ మనకు కావాల్సిన టైం స్టాంప్ వచ్చేసరికి ఈ ఫార్మాట్ లో ఇవ్వాలి. ఇయర్, మంత్, డేట్, అవర్స్, మినిట్స్ స్పేస్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ వచ్చేసరికి hi.txt అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ls స్పేస్ -l కమాండ్ తో చూస్తే చూసారా, టైం స్టాంప్ అనేది మనం ప్రొవైడ్ చేసిన టైం స్టాంప్ తో చేంజ్ అయింది. సో ఓవరాల్ గా టచ్ కమాండ్ ని ఫైల్స్ క్రియేట్ చేయడానికి అలాగే ఫైల్స్ మోడిఫికేషన్ టైం చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం.